ఫస్ట్ క్వశ్చన్, యూత్ దేశంలో ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటారు? అమ్మాయిలు మేకప్ లేకుండా నేచురల్ గా చూడాలని అనుకుంటారు అందరూ. దేశంలో మార్పు ఇది అప్పుడేగా నిజమైన అందాలు బయటపడేది. వీళ్ళందరూ ఆడల మేకప్ తీస్తే ఇక్కడ సిమెంట్ కుప్ప తయారైతుంది. నెక్స్ట్, లవ్ బ్రేకప్ కేసులు కూడా కోర్టులో ప్రత్యేక సెక్షన్ కింద వాదించాలి. అప్పుడు ఫిష్ మార్కెట్ లాగా బిజీ అయిపోతుంది కోర్టు. అన్ని బ్రేకప్లు అవుతున్నాయి ఈ మధ్య. నెక్స్ట్, గర్ల్స్ కి మ్యారేజ్ అయినప్పుడు ప్రూఫ్ ఉంటుంది కదా, అలా బాయ్స్ కి కూడా ఉండొచ్చు కదా. మా ప్రూఫ్ ఏంటో తెలుసా? ఈ పొట్ట, ఈ బట్ట. నెక్స్ట్, ఎగ్జామ్స్ లేకుండా డిగ్రీ ఇవ్వాలి. కోర్టులో అమ్ముతున్నారు డిగ్రీలు మధ్య. ఏ బీటెక్ 50,000, బీటెక్ 50,000, బీటెక్ 50,000. నెక్స్ట్, అబ్బాయిలు తల దించుకొని నడవాలి. అబ్బాయిలు తల దించుకొని నడవాలి. మీరు ఒక పని చేయండి, మీరు ముందుకు వెళ్తుండండి, జోబులకి వెళ్ళి డబ్బులు తీసి కింద వేస్తుండండి. నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్, గవర్నమెంట్ నెల నెలకి 1,00,000 రూపాయలు మన బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి. పుట్టి పుణ్యానికి. అవును. నెక్స్ట్, వైన్ షాప్ లో ఒక బీర్ కొంటే 5 బీర్లు ఫ్రీగా ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్, ఆధార్ కార్డ్ లాగా లవర్ కార్డు ఉండాలి. అంటే ఆధార్ కార్డు నంబర్ ఉంటది, లవర్ కార్డులో ఏముంటది? ఫోటో ఉంటది. దాంతో ప్రయోజనాలు ఏంటి? అంటే ఇవాళ రేపు అమ్మాయిలు ముగ్గురు నలుగురిని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు సాదికి పోయి ఐ లవ్ యూ అన్నాడు అనుకో, ఫస్ట్ సాదికి అడిగే హక్కు ఉంటది. షో మీ ప్రూఫ్ అంటే అది తీసుకోండి. నాకు బాయ్ ఫ్రెండ్. ఓకే, నెక్స్ట్ ఆన్సర్. అమ్మాయిలకి స్కార్ఫ్స్ తీసేయాలి. అరే టైం కు వర్షాలు ఎందుకు పడతానే తెలుసా? వాళ్ళు కట్టుకోబట్టి. దాని వల్ల ఆంటీకి అమ్మాయికి తేడా తెలియట్లే భయ్యా. చల్లబడిందా? నెక్స్ట్, కో ఎడ్యుకేషన్ లాగా కో స్పోర్ట్స్ పెట్టాలన్నమాట. ఏ స్పోర్ట్స్? ఆడుకోనికి కబడ్డీ ఆడతాను. క్రికెట్ అయినా సరే బాయ్స్ ఆడతారు, గర్ల్స్ ఆడతారు కదా. రైట్ రా, రైట్ రా. షోకి యాంకర్స్ ఎవరు సార్? ఇప్పుడు ఆడండి కబడ్డీ. ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా చూపెట్టిన ఎన్ని ప్రమాదాలు ఉంటాయి అర్థమైందా? ఏం లేవన్నా, ప్రమాదాన్ని గణపల్లే. అయితే నువ్వు వయసుకు రాలే. నెక్స్ట్, 24 hours ఫ్రీ వైఫై నెట్వర్క్ ఇవ్వాలి. ఏం చేస్తావు వైఫై లో? చాటింగ్. చాటింగ్. ఏ కాలేజ్ నాన్న నువ్వు? మల్లారెడ్డి. పక్కన ఎవరు హెల్ప్ చేయకండి. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాన్న? నీకు తెలుసా రవి? ప్రణబ్ ముఖర్జీ గారు. ఆనా సెకండ్ టాపిక్ ఇస్ ఎలక్షన్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? బిర్యానీ ప్యాకెట్స్ ఫ్రీగా దొరుకుతాయి. బిర్యానీ ప్యాకెట్ తో పాటు ఇంకో ప్యాకెట్ వస్తుంది. అది మాకు సంబంధం లేదు, అది వాళ్ళకి. మీరు బయట బిర్యానీ, లోపల. నెక్స్ట్ ఆన్సర్. ఓటుకో నోటు గుర్తొస్తుంది ఎలక్షన్ అనగానే. నెక్స్ట్, బార్ షాప్ లో స్టాక్ అయిపోతుంది భయ్యా, గోడౌన్లలో స్టాక్ నిండుతుంది. ఇప్పుడు నీకు మందు కావాలంటే ఏడికి పోతావు? గోడలో పోతావా? కాదు, పొలిటీషియన్ల దగ్గర. పొలిటీషియన్ గారు డోర్ తెరుస్తాడు. నాయనకో 10 ఓట్లు ఉన్నాయంట, 10 బీర్లు ఇస్తాడు. 10 ఓట్లు వేస్తా, 10 ఓట్లు గుద్దిస్తా అని చెప్తే 10 బీర్లు ఇస్తాడు. వెరీ గుడ్. నెక్స్ట్, డైలీ న్యూస్ పేపర్ సైజ్ పెరుగుతుంది. న్యూస్ పేపర్ సైజ్ పెరుగుతుంది, అందులో ఫోటోలు ముఖాలు సైజులు పెరుగుతా ఉంటాయి పెద్ద పెద్దవి. వెరీ నైస్. హరి, నువ్వు చెప్పు నాన్న, ఎలక్షన్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఇంట్లో చిన్నపిల్లలు ముడ్డు కడగాల్సిన అవసరం ఉండదన్న మనకి. వాళ్ళు వచ్చి నేను కొడుతున్నామ్మా, నేనున్నానుగా, ఈ ఏరియా అన్ని ముడ్డులు నావే.